ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. ఎవరైనా మంత్రం చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనస్సు ఈర్ష, ద్వేషం, అసూయ, క్రోధం, లోభం, మోహం, మదము, మాత్సర్యం, వీటన్నిటి నుంచి నీ మనస్సు దూరంగా ఉంటే చేయు, లేకపోతే నీ ఇష్టం. ఎందుకోసమంటే పట్టుపురుగు ఉంటుంది. పట్టుపురుగు యొక్క లక్ష్యం ఏంటిది? నేను నా పట్టుని నేను అల్లుకుంటాను అనుకుంటుంది. తీరా అది పట్టు అంత అల్లుకొని ఆనందంగా మురిసిపోయి అందులోపలనే ఉంటుంది. ఆ పట్టు నేసేటువంటి వాడు ఏం చేస్తాడు? నిర్దాక్షిణ్యంగా ఆ పట్టు పురుగుని తీసుకెళ్ళి వేడి వేడి నీళ్ళలో వేసేస్తాడు. అందులోపల దాంట్లో చచ్చిపోయిన పట్టు పురుగుని తీసి ఇట్లా ఏరేసి పారేస్తూ ఉంటారు, చేపలకు ఆహారంగా ఇస్తారు. ఏం జరిగింది? నీ మంత్రబలం, నీ శక్తి వేరే వరకు ఉపయోగపడింది, కానీ నీకు ఏం ఉపయోగపడలేదు. అది నీకు బంధనం అయ్యింది. అది నువ్వు తప్పించుకోలేకపోయినావు ఆ వేడి నీళ్ళలో. సో నీ మంత్రబలము నీకు బంధనం కాకూడదు. కాబట్టి కేవలం దైవానుగ్రహం కొరకే మంత్రం చెయ్యండి. ఇది ఫస్ట్. కోరికల కోసం కాదు. కోరికల కోసం ఎప్పుడు కూడా దేవుడిని కోరికలు కోరద్దనే చెప్తాను. ఎందుకోసమంటే ఆయన మనకి ఏమి ఇద్దాం అనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో. ఎందుకోసమంటే నేను ఒక ఫిలాసఫర్గా, నేను సుఖాలు అన్నిటిని చూస్తున్న వ్యక్తిగా, ఎంతోమంది ఐశ్వర్యాన్ని, సంపదనని, ఆస్తులను, హోదాలని చూసిన వ్యక్తిగా నేను తెలుసుకున్నది ఏంటంటే అవన్నీ ఎందుకు పనికిరావు. సుఖం లేదు దాని లోపల. ఒక వ్యక్తి నా దగ్గరికి, నేను సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఇవాళ అదే వ్యక్తి ఎందుకు సీఎం అయ్యానా అని ఇట్లా చేయబట్టుకున్నాడు. ఏం గురూజీ ఎందుకు సీఎం అయినా అర్థమవుతలేదు. అసలు ఏదో నేను ప్రవహిస్తున్న నదిలో ఒక పడవలో కూర్చున్నట్టున్నాను, వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెడ్డు కూడా నా చేతిలో లేదు. అంటే పడవ ఎటువైపు వెళ్ళాలో నా చేతిలో లేదు, ప్రవాహం ఎటుపోతే నేను అటుపోతున్నాను అన్నట్టుగా మాట్లాడాడు ఆ వ్యక్తి. సో అది అంతే, తను అనుకున్నాడు, అది జరిగింది. కాకపోతే దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఏదైనా అంతే. పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ మనం అనుకుంటా వాళ్ళు ఏదో అద్దాల మేడల్లో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అనుకుంటా. ప్రతి ఒక్కళ్ళకి దుఃఖం ఎక్కడి నుంచో ఒక రూపంలో దుఃఖం వస్తూనే ఉంటుంది. దుఃఖము లేని జీవితం లేదు. నువ్వు మెత్తటి సోఫాలో చూస్తూ కూర్చోవాలనుకున్నా గంట సేపు కూర్చున్నాక నీకు దాంతో కురుపులు వస్తాయి. మెత్తటి సోఫాలో ఎక్కువసేపు కూర్చున్నా కురుపులు వస్తాయి. అదే హార్డ్ కర్ర చేరి మీద కూర్చుంటే కొంచెం సేపు కష్టం అనిపించినా సరే తర్వాత అది నీకు రోగం ఇవ్వదు. కర్ర చేరు మీద కూర్చుంటే నీకు పుళ్ళురా, దాని బ్యాలెన్స్ దాంది, దీని బ్యాలెన్స్ దీనిదే. సో కష్టము సుఖం కొరకే, సుఖము కష్టం గురించే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చేయాల్సిన మంత్రాలు ఏమిటి అని చెప్తాను. మంత్రము సిద్ధి పొందాలి. సిద్ధి పొందే వరకు ఏ మంత్రము ఉపయోగపడదు. నువ్వు చేస్తున్న మంత్రం ఎవరికి చెప్పకూడదు. గురు ఉపదేశం తీసుకోవాలి. గురు ఉపదేశం తీసుకోకుండా నువ్వు ఏ మంత్రం చేసుకున్నా అది వేస్ట్. అది ఇప్పటిదాకా చెప్పిన గురు ఉపదేశం అదే. ఇప్పుడు చెప్పింది ఏంటి? గురు ఉపదేశం అంటే ఇది. గురు ఉపదేశం అంటే చాలా ఏమనుకుంటారంటే ఇలా కుడి చెవులో డగడగా చెప్పేస్తే గురు ఉపదేశం అయిపోయింది అనుకుంటారు. కాదురా నాయన, ఇప్పుడు చెప్పిందంతా గురు ఉపదేశం. డిస్క్లైమర్ ఈజ్ ద గురు ఉపదేశం. ఆ తర్వాత చెప్పేది మంత్రోపదేశం. మంత్రోపదేశం చెవులో చెప్పేది మంత్రోపదేశం. గురూపదేశం ఏంది అని అంటే డిస్క్లైమర్. అర్థమైందా? ముందుగా తెలుసుకోవాలి. సో డిస్క్లైమర్ ఇది ఫాలో అప్ అండి. తర్వాత మంత్రోపదేశం. మంత్రాలు కొన్ని లక్షలు, కోట్లు. మీకు ఏ మంత్రమైనా తీసుకోండి, కానీ ఒక్కదాని మీద పట్టుకోవాలి, సాధన చేయాలి. పతంజలి ఏం చెప్తారు అంటే తత్ర స్థితౌ ఏకతత్వాభ్యాస. ఒకే తత్వాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. ఒకే తత్వం. ఒక శక్తిని పట్టుకుంటే ఒక్క శక్తినే పట్టుకోవాలి. 10 శక్తులకు మారితే నీకు పంచాయతీ అవుతుంది. ఎందుకోసం అంటే నువ్వు ఒక శక్తిని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ ఒక శక్తికి సంబంధించిన ఆరాలు నువ్వు ఒడిసి పట్టాలి. 2-3 ఆరాలు నువ్వు ఒడిసి పట్టలేవు, శక్తులు ఒడిసి పట్టలేవు. ఆ శక్తి నీకు కావాలి. అది రావాలి అని అంటే నువ్వు ఆ శక్తిని ఒడిసి పట్టాలన్నా నువ్వు తప్పకుండా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. యోగా సూర్య నమస్కారాలు చేయకుండా, యోగము లేకుండా యోగ సిద్ధి కలగదు. యోగ లేకుండా యోగ సిద్ధి కలగదు. రోజు 12 సూర్య నమస్కారాలు, 12x12 సూర్య నమస్కారాలు చేయాలి. చేసి దైవధ్యానం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం వదిలి
గాయత్రి మంత్రం ఉంటే గాయత్రి మంత్రం, లేకపోతే ఓం సూర్యాయ నమః, రవయే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః అని మనం అనుకుంటూ సూర్యుడికి నీళ్లు వదలాలి. వదిలి ఇప్పుడు జపానికి వద్దాం. మంత్రం ఏ మంత్రం తీసుకుంటావో అది నీ ఇష్టం. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను గ్రహణం అప్పుడు నేను పూజ చేస్తాను. గ్రహణం అప్పుడు చాలా మంది ఎవరైతే డబ్బులు కట్టుకున్నారో వాళ్ళందరూ నన్ను అడుగుతారు, నాకు పలానా కోరిక ఉందండి, పలానా మంత్రోపదేశం చేయండి అని అడుగుతారు. సరే నీకు ఆ కోరిక ఉంటే ఇస్తా, ఏముంది. కాకపోతే అది ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను చెప్తున్నా కదా కోరిక. అందుకే అందరికి కలిపి గ్రహణం సమయంలో ఒక మంత్రోపదేశం ఇస్తా, దైవం. దానివల్ల నువ్వు ఏ కోరిక కోరుకున్నా అమ్మ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ అబ్బాయే ఉన్నాడు, మీ అబ్బాయి మిమ్మల్ని నాకు ఏదో చాక్లెట్ కొనియమని అడిగాడు, కొనిచ్చారు. మళ్ళీ 10 సార్లు చాక్లెట్ అడిగారు, ఈసారి మీరు కొనివ్వరు. ఎందుకోసం అంటే అది వాడికి మంచిది కాదు కాబట్టి. ఎంత అవసరమో అంతే ఇస్తారు. వాడు ఏది అడిగినా ఇస్తారు, కానీ ఏది అవసరమో అంత ఇస్తారు. కాబట్టి నేను అలాంటి మంత్రము గ్రహణం అప్పుడు ఉపదేశం ఇస్తాను అందరికి. గ్రహణం అప్పుడు రావాలి, వస్తే అప్పుడు మంత్రోపదేశం ఇస్తాను. మంత్రోపదేశం ఎప్పుడు తీసుకుంటే సత్వర ఫలితం ఇస్తుంది అని అంటే గ్రహణం అప్పుడు తీసుకుంటే ఫలితం ఇస్తుంది. గ్రహణం టైంలో మంత్రోపదేశం తీసుకోవాలి. అప్పుడు మంచి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి విచక్షణ ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి. అలాంటి గురువు దగ్గర తీసుకోవాలి. ఆ గురువుకి స్వార్థం ఉండకూడదు, అందరి యొక్క మేలు కోరేటట్టుగా ఉండాలి. ఆ గురువు యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని చూసుకొని వెళ్ళాలి. ఎందుకోసం అంటే గురువు అనేటువంటి వాడు మన గురిని చూపిస్తాడు. నీ గురి ఏందో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు సరిగ్గా చెప్పని వాడిని గురువు గాడు, వాడు లక్ష్యం చెప్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మంత్రము అయిపోయిన తర్వాత, మంత్రం సెలెక్ట్ చేసుకున్న తర్వాత జపం ఎలా చేయాలి? ఈ జపము ఎలా చేయాలి అనేది ఏంటంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. శాస్త్ర ప్రకారంగా కొన్నిటికి కొన్ని చెప్తారు. ఏమిటంటే నీకు మోక్ష సిద్ధి కావాలి అని అంటే తూర్పు వైపు కూర్చొని చేయాలి. అలాగే ఇహలోకంలో సుఖం కావాలి అని అంటే ఉత్తరం వైపు కూర్చొని చేయాలి. ఇహలోకంలో సుఖం కావాలి. తర్వాత విముక్తి కలగాలి. కొన్ని రుణ విముక్తి, కొన్ని రుణ బాధలు, బాధా విముక్తి ఉంటుంది, రోగ పోవాలి, ఇవన్నీ విముక్తి కావాలి. రుణ బాధలు, బాధ నుంచి బయటపడాలి అనుకుంటే పడమర వైపు తిరిగి చేయాలి. మెయిన్గా పితృశాంతులు, పితృదోషాలు, సంతానము, వీటికి సంబంధించిన సమస్యలు ఇవేమైనా ఉంటే గనక దక్షిణం వైపు తిరిగి చేయాలి. దక్షిణం చాలా తక్కువ. దక్షిణం ఎప్పుడైతే ఉంటుందో అది ప్రేత బాధ ఉన్న వాళ్ళకే చెప్తాం. ప్రేత బాధ ఉంటుంది, ఒక కోళ్ళకి చాలా దారుణంగా ఉంటుంది. అది మళ్ళీ చెప్తాను వీడియోలో. ప్రేత బాధ అంటే ఏంది, ప్రేత బాధ విముక్తికి ఎలా చేయాలనేది పరిహారంలో తెలుసుకుంటాం తర్వాత. సో ఇక్కడ దాకా వచ్చాను జపం. సో ఇది దిశ చాలా ముఖ్యం. దిశ తర్వాత మీరు మంత్రం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా జ్యోతిష్ శాస్త్ర పండితుడి యొక్క సూచన ఉంటుంది. నీకు ఏ దశ నడుస్తుంది, నీకు ఏ గ్రహ బలం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నా దగ్గర జాతకం చెప్పించుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే, నాది అన్ని డిజిటలే, మొత్తం డిజిటల్లో ఉంటుంది. పీడిఎఫ్లో దాంట్లో గ్రీన్ మార్క్, రెడ్ మార్క్ చేసి పెడతాను. గ్రహానికి నేను గ్రీన్ మార్క్ చేసి పెట్టాను అంటే ఆ గ్రహం బలం నీకు ఉంది అని అర్థం. రెడ్ మార్క్ చేశాను అంటే ఆ గ్రహం వల్ల నీకు నెగిటివ్ ఉంది అని అర్థం. సో నీకు ఏ గ్రహం నీకు పాజిటివ్ గా ఉంది. నేను ఎంత డీప్ గా చూస్తాను అని అంటే, ఒక్క గ్రహం మంచిగున్నా చాలు, నేను ఎంత హీన పరిస్థితిలో ఉన్నా నేను తీసుకొచ్చి పైన కూర్చోపెడతాను. కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను ఏదైతే చెప్తానో అదే చెయ్యాలి. నీ మనసుకు నచ్చినట్టు నేను చేస్తా అంటారే, నీ మనసుకు నచ్చినట్టు నేను అట్లా ఉంచి నేను కిందికి తోసేదే ఆ గ్రహాలు చేసే పని. అన్నిటికీ వ్యతిరేకంగా నువ్వు పోవాలంటే ఆ ఒక్క గ్రహానికి సంబంధించి ఏదైతే పాజిటివ్ ఉందో అది నేను చేయమని చెప్తాను. నువ్వు చేయకపోతే నేను చేయను. సో అలా ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం తీసుకుంటే బాగుంటుంది. ఇక జపం విషయానికి వస్తే, ఫస్ట్ జపానికి ఏ ఎలిమెంట్స్ అవసరం లేదు. బేసిక్ ఏ ఎలిమెంట్స్ వద్దు, ఏ మాల ఏవి వద్దు. నీ చేతి వేళ్లతోటి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 ఈ వరుస క్రమంలో లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 10. ఇది 10 అయినప్పుడు ఇట్లా కౌంట్ చేసుకోవాలి. మామూలుగా బేసిక్గా ఇదే ఉంటుంది. అంటే నీకు ఇంటర్నల్గా, అంటే ముఖ్యంగా మోక్షం గురించి ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు చేతి వేళ్లతోటే చేసుకోమని చెప్తారు. నారాయణ జపము మోక్ష సిద్ధి గురించి కొంచెం కన్ఫ్యూజ్, ఇది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మేము గాయత్రి జపం చేసుకునేటప్పుడు కూడా మా కర్తవ్యం కదా, మేము ఇలాగే చేస్తాం జపం.
చూపించకూడదు, కాకపోతే ఇక కొన్ని రహస్యాలు చెప్పాల్సి వస్తుంది కదా. అదే జపం చేసుకునేటప్పుడు మా చేతి వేళ్ళు ఎవరికి కనబడదు, మా కౌంటింగ్ ఎవరికి కనబడకూడదు. సో జపము ఇలా చేసుకోవాలి, ఇక్కడ నుంచి మొదలై ఇలా చేసుకోవాలి. ఈ రెండు వదిలేయాలి. ఇది శనిగ్రహం యొక్క, ఈ వేలు శనిగ్రహం, ఈ వేలు కర్మఫలాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి వేలు, కర్మ విపాకం. కాబట్టి ఇందులోపల ఒకటి ఇచ్చేస్తే కర్మదహనం అయిపోతుంది. సో ఇది చేసుకోవాలి. సూర్యుడి వేలు నుంచి మొదలు బుధుడి వేలు, అంటే సూర్యుడి నుంచి ఆత్మజ్ఞానము, లౌకిక జ్ఞానము, తర్వాత శని కర్మ విపాకం పోవడము, తర్వాత గురువులో 3 ఉంటాయి. ఇవన్నీ కలిపేది శుక్రుడు. శుక్రుడు అంటే కోరికలు, వీళ్ళన్నం కలిపేది కోరికలే. కోరికలు లేకపోతే నువ్వు అసలు నీ జీవితంలో ఆశ, కోరిక, మాయ లేకపోతే ఏమి ఉండదు. నిన్ను నడిపించేది ఆశ, కోరిక, మాయ, అదే ఇది. సో ఫస్ట్ ఈ తత్వం తెలుసుకోండి, చేతి లోపల ఇది చేసుకోవచ్చు. అంటే మీరు మాలలు కొనుక్కోలేరు, మీ దగ్గర డబ్బులు లేవు, ఏం లేకపోయినా ఈ చేతి వేళ్ళతో చేసుకోవచ్చు. మాలతో కూడా చెయ్యొచ్చా అండి? చెప్తున్నా కదా, ఇప్పుడు అదే చెప్పాలి నెక్స్ట్. ఎందుకంటే అసలు ఎన్ని చూస్తున్నాము, ఈ వేలు అసలు ఉపయోగించరు కదా, చూపుడు వేలు మాలతో చేసేటప్పుడు ఉపయోగించొద్దని ఎవరు అంటారు కదా. చెప్పారు? కరెక్ట్ గా ఆ వేలు కోసం అని చెప్పి ఇలా బ్యాగ్స్ కూడా దానికోసం అలా సిద్ధం చేశారు గురువు గారు. జస్ట్ ఆ వేలు ఇది గురుగ్రహం వేలు, ఈ వేలు ఉంటే తప్పేం లేదు. అవునా? ఈ వేలు ఉండకూడదు, మధ్యన వేలు, శనిగ్రహం వేలు ఉండకూడదు. ఇది గురువు. ఇది లేకుండా మీరు సూచించేది ఇది కదా, దారి చూపించేది ఇది కదా. ఇది లేకుండా నువ్వు ఎట్లా చేస్తారు? తప్పు. అదే పూర్తి జ్ఞానం లేకపోయి మిడిమిడి జ్ఞానంతో చేస్తారు. ఇది గురుగ్రహం, దీన్ని తర్జని అంటారు. తర్జని లేకపోతే ఇంకా ఏం ఉండదు. తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ట, అంగుష్ట. సో ఇదొకటి. దీంట్లో జపం చేసుకునేటప్పుడు ఒక అద్భుతమైన మంత్రాలు ఏమైనా చేసుకోవాలంటే వాటి కంపల్సరీ అంగన్యాసము, కరన్యాసము అవన్నీ కూడా ఉంటాయి. అవి మీరు నేర్చుకోవాలి. అనుష్ఠానం దగ్గర మీరు ఎవరైనా గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్విజులకి, బ్రాహ్మణులందరికీ కూడా అనువంశిక వస్తాయి కాబట్టి వాళ్ళు నేర్చేసుకుంటారు. మీరు ఎవరైనా వేరే కులస్తులు అవంటే ఆహార నియమాలు అవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆహార నియమాలు, మనో నియమాలు అన్నీ కూడా తెలుసుకొని దాని ద్వారా మీరు అవి ఉంటేనే వాళ్ళు చెప్తారు. డబ్బులకు ఆశపడేవాడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పినా చెప్పించుకోండి. సో అంగుష్ట, తర్జని, కనామిక ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కరతల, గర్భుష్ట దీని ఉంటాయి. ఇవి చేసుకున్నాక జపం స్టార్ట్ చేయాలి. ఆ జపం స్టార్ట్ చేసేటప్పుడు చేతి వేళ్ళతో చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ జపం ఒకటి చెప్తాను. దేనికి అందరికి కావాల్సింది డబ్బులు కావాలి అని అంటే పద్మమాల, కమలమాల, కమలాల మాల ఉంటుంది. ఇది సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి తయారు చేసేటువంటిది ఉంటుంది. అది మా పీఠంలో, నా వెబ్సైట్ లో దొరుకుతుంది, తీసుకోండి. సో ఆ మాల చాలా అద్భుతమైన మాల, లక్ష్మీ మంత్రం చదువుకోవడానికి అది ఉంటుంది. సో ఆ మాల మీరు ఆర్డర్ చేసుకోండి. నా వెబ్సైట్ లో అమ్మవారి మూల మంత్రం ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫోటో పెట్టుకోండి, చక్కగా చదువుకోండి. ఇది కమలాత్మిక మంత్రం, మహాలక్ష్మీదేవి మంత్రం ఉంటుంది. దానికి అమ్మవారు కమలాత్మిక మంత్రము కమలం యొక్క తోడుతో చేసిన దాంట్లో చేయాలి. అదొకటి. నారాయణ మంత్రం, విష్ణు మంత్రం, విష్ణు మంత్రం చేయాలి అని అంటే తులసిమాల కూడా మీకు దొరుకుతుంది. తులసిమాలతో చేసుకోండి. తర్వాత ఇక ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క మాలలు ఉంటాయి. అంటే ఒక్కొక్క కోరికలకి, ఒక్కొక్క శక్తికి ఒక మాల ఉంటుంది. రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఆరోగ్యంగా బాగుండాలి, జనాకర్షణ జరగాలి, ఇది రాజకీయంగా జరగాలి, హ్యూజ్ క్రౌడ్లో మంచి ఇది రావాలి అని అంటే సూర్యగ్రహమాల, అది నా వెబ్సైట్లో దొరుకుతుంది. దానితో జపం చేసుకోవాలి. రెండవది మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనస్సు చంచలం అవ్వకూడదు, దుఃఖము దాన్ని ఓవర్కమ్ చేయాలి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలి, అండ్ ఆత్మ న్యూనత రావాలి, అంటే ఆత్మ చైతన్యంలో మంచిగా వెళ్ళి ఈ మనో న్యూనత లేకుండా చూసుకోవాలి అని అంటే పర్ల్స్, ముత్యాలమాల. ముత్యాలమాల, తెల్ల ముత్యాలమాల ఒక రకమైన శక్తినిస్తే, నల్ల ముత్యాలు ఇంకా అద్భుతమైన శక్తినిస్తాయి. నల్ల ముత్యాలు ఉంటాయండి? ఉంటాయి, చాలా కాస్ట్లీ ఉంటాయి. మీకు తెల్ల ముత్యాలు ఆడడం దొరుకుతాయి కానీ నల్ల ముత్యాలు దొరకవు, చాలా అరుదు. నా దగ్గర ఉంటే ఒక్క మాల 25,000, తక్కువ 25,000, అందుకనే తక్కువ ఉండదు. అది కూడా కేవలము అందులో ఎంత 20, 22, 21 వస్తాయి, అంత ఎక్కువ ఉండవు. సో ముత్యాలమాల, నల్ల ముత్యాలమాల, నల్ల ముత్యాలు బాగా శక్తినిస్తాయి. అది లేకపోతే తెల్ల ముత్యాలు. భూయోగం సిద్ధించాలి, రియల్ ఎస్టేట్ సిద్ధించాలి, శక్తి రావాలి, ధైర్యం రావాలి, తర్వాత ఎట్లాంటి ఆటంకాలు ఉండకూడదు.
పగడాల మాలతో చేయాలి. గణపతి మంత్రం చేయాలి. పగడాల మాల గణపతి మంత్రం, ముత్యాల మాల దుర్గా మంత్రం, సూర్యగ్రహమాల డిఫరెంట్ మంత్రం. అది ఓపెన్ గా చెప్పకూడదు, చెప్పం. ఓకే, ఎందుకోసం అంటే రాజకీయం కదా. అదొకటి. తర్వాత నెక్స్ట్ బుధగ్రహం, బుధగ్రహానికి సంబంధించి. ఎందుకోసం అంటే ఈ గ్రహాల బేస్ మీదనే మనకు అన్ని జీవితంలో నడుస్తాయి. జ్ఞానము రావాలి, రాజయోగ సిద్ధి కలగాలి, అల్టిమేట్ గా మనకు వాక్శక్తి, మనం ఏదైతే అది నిజం అవ్వాలి. అంటే మనం అన్నాము అంటే అది జరిగిపోవాలి, వాక్ సిద్ధి కలగాలి. అంటే మరకత మాల దొరుకుతుంది, దాన్ని మాతంగి మాల అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటుంది. మాతంగి మాలతో చేసుకోవాలి. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి కూడా ఇదే తర్వాత ధనయోగ సిద్ధి, ధనయోగం రావాలి. డబ్బులు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయడం కన్ఫ్యూజన్ అవ్వకుండా దానికి స్టెబిలిటీ రావాలి. దానికి బృహస్పతి శక్తి రావాలి. కుబేర మంత్రం చదవాలి. సో కుబేర మంత్రం చేసుకోవాలన్నా ఎల్లో కలర్లో స్ఫటికమాల ఉంటుంది, అది దానితో చేయాలి, చేసి ధరించాలి. ఇవన్నీ కూడా మంత్రం చేసుకొని ధరించేటివి. వేసుకోవాలి, ధరించాలి, మంత్రం చదువుకోవాలి, వేసుకోవాలి. అప్పుడే వాటికి ఎనర్జీస్. ఓకే, చాలా మంది మంత్రం చేసి జపం చేసుకునే వేసుకోవద్దు అని అంటారు. బయటకు చూపించొద్దని. అది మోక్ష సిద్ధికి సంబంధించినవి మాత్రం. లౌకిక సిద్ధివి, నీకు లౌకిక సిద్ధి నువ్వు వేసుకునే నీ శక్తి కదా, నీకు జనాలు రావాలి కదా. పద్మమాలతో మనం జపం చేసుకున్నప్పుడు అది పక్కన పెట్టాలి, వేసుకోకూడదు. తులసి మాలతో జపం చేసుకున్నావు, పక్కన జపమాల వేరే ఉండాలి, ధారణమాల వేరే ఉండాలి. అది. సో నువ్వు మోక్ష సిద్ధి రహస్యంగా ఉండాలి. కొంతమంది చక్కగా పాడవకుండా చుట్టిపించుకుంటారండి, వెండితో చుట్టిపించుకుంటారు, దాని లోపల ఒక కర్పూరం పెడతారు, చాలా పద్ధతులు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంది, అభీష్ట సిద్ధి కలగాలి, సంసార సుఖము, భోగాలు, వైభోగాలు, ఇవన్నీ కూడా శుక్రగ్రహమాల. తర్వాత ఆకర్షణ సిద్ధిమాల. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగి మరీ తీసుకుంటారు. నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఇది మీరు వేసుకొని ఎక్కడ కనబడకూడదు, ఎవరికి చూపించకూడదు, ఇది రహస్యంగా మాత్రం చేసుకోవాలి. ఇది ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది, అది ఇంట్లో ఉన్నప్పుడు రహస్యంగా వేసుకొని జపం చేసుకొని లోపల పెట్టేయాలి. అది ఆకర్షణ సిద్ధిమాల, అది రహస్యమాల. అది బయటకు వేసుకొని తిరగకూడదు. ఆకర్షణ సిద్ధిమాల ఉంటుంది, అది నువ్వు ఇంట్లో కూర్చున్నంత సేపు అది వేసుకొని ధ్యానం చేసుకొని జపం చేసుకొని తర్వాత తీసి బాక్స్ లో పెట్టేసేయాలి. అది మెరుస్తూ ఉంటుంది ఆకర్షణ సిద్ధిమాల. సో అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఈ ఏలినాటి శని బాధలు ఉన్నా, తర్వాత శని జపం చేసుకోవాలన్నా, దేనికన్నా సరే మయూరమాల బ్లూ కలర్ లో ఉంటుంది. సో మయూరమాల. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రాహుగ్రహానికి కేతుగ్రహానికి వైడూర్యాలకు వాటికి సంబంధించిన ఉంటాయి. అంటే విఘ్నాలు కలగొద్దు. కొంతమందికి ఏంటంటే మోక్ష జ్ఞానం ఉంటుంది, బ్రహ్మతత్వం తెలుసుకోవాలి, బ్రహ్మజ్ఞానం పొందాలనుకుంటారు. వాళ్ళకి కేతుగ్రహమాల బాగా ఉపయోగపడుతుంది బ్రహ్మజ్ఞానం గురించి అని చెప్పి. అట్లాగే కొంతమందికి ఇప్పుడు చూడు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక దెబ్బలు, రోగాలు, వాళ్ళకి రాహుగ్రహమాల సజెస్ట్ చేస్తారు. వాళ్ళు రాహుగ్రహమాలు వేసుకోవాలి. సో కొంతమంది చంచలంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో తెలియదు, వాళ్ళకి ఏ కోరిక ఉంటుందో తెలియదు. ఈ రోజు ఒక కోరిక, రేపు ఒకటి ఉంటారు, రేపు అదంటారు, ఇదంటారు, టూర్కి వెళ్తారు, ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, కన్ఫ్యూజ్ ఉంటారు. వీళ్ళు నవరత్నమాలు వేసుకోవాలని చెప్తారు. సో వీటితోటి వాళ్ళ అనుష్ఠాన జపాలు చేసుకొని వాళ్ళు ధరించవచ్చు. అయితే ఎన్ని పూసలు ఉండాలని నియమం ఉంటుంది? 108. ప్రతి దానికి 108 పూసలే. 108 పూసలే. ఇప్పుడు మా దగ్గర ముత్యాల మాలలు ఉంటాయి, 54 పూసలు ఉంటాయి. 2 మాలలు కొనుక్కొని 108 పూసలు చేసుకొని 108. ఎప్పుడైనా మంత్ర జపము 108 9 తోటి క్లోజ్ చేయాలి. 9 ఈజ్ అల్టిమేట్ నంబర్. సో ఎప్పుడు ఏ మంత్రం చేసినా 9 దగ్గరనే క్లోజ్ చేయాలి. మేము దశ గాయత్రి చేసినప్పుడు ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్తం కింద వదిలేస్తాం. చేస్తున్న 9 దశ గాయత్రి చేసిన ఒకటి ఏంటంటే ప్రాయశ్చిత్తార్థం. అంటే ఇక్కడ మంత్ర తప్పాలు ఏమైనా జరిగినా ఒకటి దాంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి. మళ్ళీ ఒక గాయత్రి మంత్రానికి 3 నారాయణ మంత్రాలు చదవాలి. అంటే ఒక గాయత్రి మంత్రం చదివినప్పుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 3 సార్లు చదవాలి. అంటే గాయత్రి మంత్రం 108 సార్లు జపం చేసిన తర్వాత మళ్ళీ 300 సార్లు నారాయణ మంత్రం జపం చేయాలి. అది చేయకపోతే మళ్ళీ అది కూడా పోదు, ప్రతిదానికి ఉంటుంది. ఇది సాధారణంగా అందరూ వేసుకోవాల్సినవి, జపం చేసుకునే మంత్రాలు వాళ్ళ ఆ గ్రహాలకు సంబంధించి దొరుకుతాయి, మీకు పంచాంగాలలో ఉంటాయి. గురూపదేశం తీసుకొని చెయ్యాలి. అయితే నేను సులభంగా అందరికి ఉపయోగపడే ఒక మాల, ఒక మంత్రం సులభంగా, దీంట్లో ఏ మీకు కాంట్రా ఇండికేషన్స్ ఉండవు. ఒకటి ముట్టప్పుడు చావు మైల, పుట్టుక మైలప్పుడు చదవకూడదు. అలాగే ఏదైతే బహిష్ట మైలప్పుడు దాన్ని ధరించకూడదు, చదవకూడదు. అంతే, ఇవే కండిషన్స్.
ఇంకా వేరే ఏ కండిషన్స్ లేవు. పగడాల మాల, ఉమ్. ఒరిజినల్ పగడము ఉంటుంది. ఆ ఒరిజినల్ పగడం ఏదో తెలుసుకోవాలంటే కూడా ఒక రూల్ ఉంటుంది. ఉమ్. ఎందుకోసం అంటే పగడం అనేసరికి అందరూ వెళ్ళిపోయి ఏది రెడ్ కలర్ ఉంటుంది ఎర్ర కొనుక్కుంటారు. పూసలు ఉంటాయి కొనేసుకుంటారు. పగడముని మీరు బంగారు ఉంగరానికి కోస్తే ఉమ్. దానికి బంగారం అంటుకోవాలి, కొరకాలి, బంగారాన్ని కొరకాలి, ఆ. కొరికితే పగడం. ఆ. ఓకే, ఉమ్. ఎందుకోసం అంటే గరుగ్గా ఉంటుంది. ఉమ్. ఒకటి, పగడాలు ఎప్పుడు గుండ్రంగా దొరకవు. ఉమ్. పగడాల మాల ఎలా తయారు చేస్తారు అంటే ఆ భూమిలో పగడం దిబ్బలు దొరుకుతాయి, వాటన్నిటిని దంచుతారు, పగల కొడతారు, పొడి చేస్తారు. పొడి చేసి వాటికి ఒక గమ్ ఎట్లాంటిది కలిపేసి ఉమ్. పూసల్లాగా చేస్తారు. ఉమ్. చేసి తర్వాత వాటికి షైనింగ్ పాలిషింగ్ చేసుకొని తర్వాత వాటికి కలర్ పోస్తారు. ఉమ్. పగడాలు ఎక్కడ కూడా న్యాచురల్గా ఆ కలర్లో ఉండే పగడాలు ఉంటాయి, కాకపోతే తెలుపు ఆ కలర్ తోటి కలిసి ఉంటాయి. ఉమ్. న్యాచురల్ రెడ్ పగడం మీకు ఎక్కడ దొరకదు. ఉమ్. అది దొరికింది అనేది కోట్లలో ఉంటుంది. ఉమ్. న్యాచురల్ రెడ్ కలర్ ఉమ్. అది దొరకదు. ఉమ్. నేను పగడాల మీద కూడా రీసెర్చ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఉమ్. ఓకే, అండ్ మన భారతదేశంలో పగడాలు మనకి శ్రీలంకలో దొరుకుతాయి, ఆస్ట్రేలియాలో దొరుకుతాయి, లేదంటే మన అండమాన్ నికోబార్లో దొరుకుతాయి. ఉమ్. అండమాన్ నికోబార్కి మీరు వెళ్ళి అక్కడ నుంచి ఒక్క పగడం మీరు తీసుకొచ్చినా జైలుకి వెళ్ళిపోతారు. అమ్మో. అక్కడ ఎయిర్పోర్ట్లో అన్నిట్లోనూ మిమ్మల్ని వెరిఫై చేస్తారు. ఉమ్. మీరు పగడం తీసుకుపోవడానికి లేదు అక్కడ, ఉమ్. స్ట్రిక్ట్లీ రూల్ అది. ఉమ్. పగడపు బీచ్లు ఉంటాయి అక్కడ. ఉమ్. కాబట్టి పగడపు మాలని మీరు ధరిస్తే పగడపు మాలతో ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ మంత్రంని రోజు 108 సార్లు చదవండి. ఉమ్. కంటిన్యూగా 3 years చేయండి. డైలీ చొప్పున 3 years చొప్పున చేయండి. ఉమ్. ఏదైనా ఒక రోజు మిస్ అయింది అనుకోండి, ఉమ్. నెక్స్ట్ డేకి అది యాడ్ చేసుకోండి, ఉమ్. పర్వాలేదు. అలా మొత్తం మీద 1,00,000 జపం అవ్వాలి. ఉమ్. గణపతి మంత్రం 1,00,000 జపం అవ్వాలి. 1,00,000 జపం అయిన తర్వాత గణపతి అథర్వ శీర్షముతో 1,008 లడ్డూలతో ఉమ్. మీరు సహస్రమోదక గణాధిపతంత్రం ఒక యాగం ఉంటుంది. ఉమ్. ఈ యాగము మీ చేయితోటి గణపతికి 1000 లడ్డూలు అగ్నిలో నివేదన చేయండి, ఉమ్. మీకు సిద్ధైపోతుంది. ఆ, 1,00,000 అవ్వాలి. ఇదే విధంగా మళ్ళీ యాగం కూడా మళ్ళీ చేయాలి. 1000 ఉమ్. దశాంశం అంటారు. దశాంశం దశాంశం యాగం మంత్రము, అందులో దశాంశము హవనం. చేయాలి. ఉమ్. అది మళ్ళీ దశాంశం తర్పణం ఉంటుంది. ఉమ్. దశాంశము దానికి దశాంశం అంటే 1000. ఉమ్. 1,00,000 జపము, 10,000 తర్పణము, 10,000లో 1000 హోమం ఉమ్. చేస్తే ఉమ్. సిద్ధైపోతుంది. ఉమ్. ఇంకా మీకు తిరిగి ఉండదు. ఇంకా ఉమ్. మీరు ఆయన కంట్రోల్కి వెళ్ళిపోతారు, ఇంకా ఆ శక్తి కంట్రోల్కి వెళ్ళిపోతారు, ఉమ్. గణపతి శక్తి కంట్రోల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏదన్నా కోరిక కావాలంటే ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఆయన చూసుకుంటాడు అంతేనా? నేచర్లో. 1,00,000 పూర్తయ్యాక ఆపేయచ్చా అండి? మళ్ళీ చదవాలా? చేసుకోవచ్చు. మన ఇష్టమేనా? 1,00,000 ఇంకా అలవాటు మీద 10 అయిపోతుంది లక్షలు కదా. చేసుకోండి, ఎంతైనా చేసుకోండి, కానీ మినిమం 1,00,000 ఉమ్. చేయాలి. సో అందులోపల ఇంకో సీక్రెట్ ఉంది. ఉమ్. ఏంటంటే గ్రహణం అప్పుడు మీరు 1000 చదివితే చాలు 1,00,000 అయిపోతుంది. 1,00,000 అవుతుంది కదా. ఎందుకోసమని గ్రహణంలో ఒక్కసారి చదివితే అది ఈక్వల్ టు కౌంట్ 108 అవుతుంది. గణపతి మంత్రం. 1,00,000 అంటారు కానీ 108. ఉమ్. మీరు 1000 సార్లు చదివారనుకోండి 1,00,000 అయిపోతుంది. ఉమ్. ఓన్లీ గ్రహణం అప్పుడు 4 గంటల్లో 1000 కంప్లీట్ చేశారనుకోండి ఇంకా అయిపోయింది. ఇంకా మంత్రం కూడా చిన్నగా ఉంది కాబట్టి చిన్న మంత్రం, నోరు తిరుగుతుంది, అందరికీ చేసుకోగలుగుతారు. ఇది అందరూ చేసుకోవచ్చు. చాలా సింపుల్ మంత్రం, అందరూ చేసుకోవచ్చు. దీంట్లో ఏ అంత కాంట్రా ఇండికేషన్స్ ఏముండవు. ఉమ్. తర్వాత ఇంకో కొన్ని వాల్యుబుల్ మంత్రాలు ఉంటాయి. ఉమ్. అవి మీరు నాకు పర్సనల్గా మీరు నా హోరోస్కోప్ అడ్వైస్ తీసుకొని ఉమ్. మీ శక్తి ఏంటిది, మీ లెక్క ఏంది, మీ కథ ఏంది, మీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు ఉమ్. అనేది నేను చూసి నేను ఇస్తాను. ఆ మంత్ర జపం చేసుకొని హ్యాపీగా మీ లైఫ్ గడిపేసేయండి. ఓ.